అనుకున్న దానికన్నా ఫాస్ట్గా అయిపోయింది. వాడికి అర్థమయ్యేలా చెప్తారుగా. ఒకడే కొడుకునుకుంటా. బయలుదేరినైతే మళ్ళీ మీ ఆవిడ పాప భోజనం చేసేయాలి మన కాల్ పెడతారు. హర్ష ఎక్కడికి? భోజనం రెడీ చేశాను, చేసేళ్ళొచ్చుగా. ఫ్లైట్ టైం అయిందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు భోజనం చేస్తాను. ఆ వాటర్ బోర్డ్ ఇంజనీర్ కొడుకు మర్డర్ కేసు డే బై డే చాలా కాంప్లికేటెడ్ గా మారుతుందన్న. ఫ్యామిలీ సైలెంట్ గానే ఉన్నారు, కానీ ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా పర్సనల్ గా తీసుకుంటున్నాడు. ఇంకొక 2-3 వాయిదాలు దొరకవచ్చు. ప్రాసిక్యూటర్ ఫ్యామిలీ గురించి కొనుక్కో. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకో కూతురో ఉంటారు. అన్నా, ఏదైనా కాంట్రాక్ట్ కోసం ఎవరినైనా బెదిరించారా ఈ మధ్య? అవునన్నా, హైవేస్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్ట్ రాధన్న చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. బెదిరించినోడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అస్సలు భయం లేదు వాడికి. ఏకంగా ఢిల్లీ వచ్చి రాధని జాగ్రత్తగా ఉండమని నాకే వార్నింగ్ ఇచ్చేశాడు. ఈ విషయం రాధకి చెప్పకుండా నువ్వు హ్యాండిల్ చేయి. సరేనా, నేను చూసుకుంటాను వాడి సంగతి. చెప్పు. హలో చారు, మళ్ళీ నేనే. ఇప్పుడు రేపు 7:30కి ఒక స్టార్ హోటల్ టేబుల్ బుక్ చేశాను. నువ్వు నేను వెళ్తున్నాం. మరి నేను డిన్నర్లకి రానని తెలుసు కదా అప్పారావు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను అడగడం ఆపరని తెలుసు కదా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మనం ఇద్దరం వెళ్తున్నాం అంతే. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మొహం పగులుద్ది అప్పిగా. ఇలాంటి క్యూట్ ముచ్చటే మనం ఒక టేబుల్ మీద పెట్టుకోవచ్చు కదా. మనం వెళ్తున్నాం అంతే. 7:30కి హోటల్ టేబుల్ బుక్ చేస్తాను. 9 న్యూస్ తో బయటకు వస్తాను. హలో. హాయ్ హర్ష, రేపు ఈవినింగ్ మా రూమ్మేట్ పెళ్లి ఇక్కడే సిటీలో. నీకు కూడా స్పెషల్ గా చెప్పమని మరీ చెప్పింది. అంటే నాకు పెద్ద పరిచయం లేదు. యూ క్యారీ ఆన్. నేనున్నాను కదా, ఇద్దరం కలిసి వెళ్దాం. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏవీ ఉండదు. నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్తున్నాం. ఏంటి, నిన్ను కూడా ఎవరైనా డిన్నర్ కి పిలిచారా? ఎల్లు. హాయ్ చారు. హాయ్. హలో. ఎంతసేపు అయింది మీరంతా వచ్చి? సరే కదా, కొంచెం లేట్ అయింది. ఇప్పుడే 2 minutes వస్తాను. ఎక్కడికి? రెస్ట్ రూమ్. సారీ, కానీ మినిస్టర్, ఎవరిదో ఫంక్షన్ తెలిసినతో వచ్చాను. ఇక్కడ పద్ధతి కాదు. ఎవర్రా అమ్మాయి? గర్ల్ ఫ్రెండా? తర్వాత మాట్లాడుకుందాం. బయలుదేరండి. ఇంత భయం ఉన్నోడివి ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళావురా? అమ్మా, నాన్న, చెల్లి, గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి భయాలు వీక్నెస్లు ఉన్నోడివి మా జోలికి ఎందుకు వచ్చావురా? అయినా బ్యాడ్ లక్, బాయ్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఎవడు ఎక్కడి నుంచి ఎప్పుడొస్తాడో కూడా తెలీదు. అమ్మా, నాన్న, చెల్లి, గర్ల్ ఫ్రెండ్
వీళ్ళకి ఏమన్నా వద్దనే భయం వీక్నెస్ కాదు, స్ట్రెంత్. 2 నిమిషాలు వస్తానని చెప్పొచ్చా, లోపలికెళ్ళి బాయ్స్ని చూసొస్తా. ఆల్ క్లియర్. బాయ్స్ అందరూ ఒక్కొక్క ప్లేస్ లో సెట్ అయిపోయారు. నీకే సెట్ చేయాలి. నెక్స్ట్ టైం ఇలాంటిది ప్లాన్ చేయాలంటే బెటర్ ప్లేస్ లో ప్లాన్ చేయండి. వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని లేకుండా ఫ్లోలో ఫినిష్ అయిపోద్ది. ఏంటి ఇంత లేటు? పైకెళ్ళి విష్ చేసి వద్దాం పద. హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హీస్ హర్ష. హే చారు, బాగున్నారు అంకుల్? హాయ్ హర్ష, వన్స్ నా. చారు, సుధా, హాయ్. చాలా రోజులైంది, ఎలా ఉన్నావు? బాగున్నాను. తను మై హస్బెండ్ కిరణ్. హాయ్. 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 మీ మై ఫ్రెండ్ హర్ష. Oh. హలో. హలో. హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ. హాయ్. పాప సో క్యూట్. ఒకళ్ళతో స్టాప్ కదా. ఈ సంవత్సరం పాపని స్కూల్లో వేస్తున్నాం, ఆ తర్వాత ఇంకొకరిని ప్లానింగ్. ఒకరు చాలు కదా, మళ్ళీ ఇంకొకరు ప్లానింగ్ ఏంటి? మరి ఒకరితో ఎలా? ఫైనాన్షియల్ గా కూడా ఇంకొకరిని అఫోర్డ్ చేయగలం. అఫోర్డ్ చేయగలిగితే రెడీయా? చార్సీలో చూడు హర్ష, అంతగా కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కదా. ఇది ఇలాగే మాట్లాడుతుంది. మీరైనా వినండి, పాపతో ఆపండి. అఫోర్డ్ చేయగలరు కాబట్టి ఎవరినైనా అనాథని దత్తత తీసుకోండి ప్లీజ్. షూర్ షూర్. సుధా, వెళ్దామా? సరే బాయ్, ఉంటానే. నువ్వేం మారలేదు. నాకు తెలియకుండా ఇంకొకరిని కన్నావంటే చంపేస్తా. బాయ్ బాయ్. మరీ అంత స్ట్రేట్ గడితే ఎలా? ఆయన మొహం చూసి ఎలా అయిపోయిందో. లేకపోతే ఏంటి, అలా చెప్తే గానీ అర్థం కాదు. నా దగ్గర కూడా డబ్బులు బాగానే ఉన్నాయి. మరి నేను ఎంతమందిని దత్తత తీసుకోవాలి? పెళ్లి చేసుకుని ఒకరిని కను, ఆ తర్వాత చెప్తా. థ్యాంక్స్ ఫర్ లవ్లీ ఈవినింగ్. సేమ్ హియర్. బయలుదేరినా? యా, ఓకే.
యూర్ బ్యూటిఫుల్ ఇన్ ఆర్ అవుట్? ఇన్ అండ్ అవుట్. ఏంటి నారాయణరావు కొత్తగా ఇటువైపు వచ్చా? ఈ సంవత్సరం ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల్లో 6 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విన్నాను. వర్షాలు లేవుగా, ఏం చేద్దాం? చెరువు నీళ్లే అందుబాటులో ఉంటే వ్యవసాయం తేలికవుతుంది కదా, అందుకని రేయ్, చింతలపూడి మండలంలోకి సరకు పోలేదంట్రా. వచ్చే నెల నుంచి సరిగా పంపించండి. ఇంకేంటి నారాయణ కబుర్లు? నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కన్నా ఇంకా కబుర్లే ఉంటాయండి. రే, ఎండలు రాబోతున్నాయి. రాత్రులు కూడా పనిచేసి జిల్లా మొత్తం సరుకు పంపించండి రా. ఆ చెరువు సంగతి రేయ్, ఆ చెరువు నాది. చెరువు నీళ్లతోనే ఇదంతా తయారవుతుందనగా. ఇంకోసారి చెరువు గురించి ఎవరైనా మాట్లాడితే చంపేస్తా. పో. ఏ, పోరా. సొంతూరును వదిలేసి 2 పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తాం? ఏం చేస్తాం? నా మాట వినమ్మా. ఇక్కడుండి మాత్రం చేసేదేముంది నారాయణరావు గారు? వ్యవసాయాన్ని నమ్ముకునే బతకాలి. నేల తడవక చివరికి అందరం పురుగుల మందు తాగి సావాలి. ఎలాగోలాగా ఆ చెరువు నుంచి మన పొలాలకి నీళ్లు చెల చేద్దాం. నా మాట విని తల్లి.